ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రియులందరికీ ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ 2020 సంవత్సరంలో గడిచిన 7 మాసాలు ప్రభు తన రెక్కల నీడలో ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లుగా మనల్ని కాపాడి ఈ నూతన మాసం ఆగస్టు మాసంలోకి నడిపించిన దేవునికి వేలాది కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కలుగునుగాక. అందరు 2 చేతులెత్తి దేవునికే స్తోత్రము స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఈ మాటలు విని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలబడి పితృ పుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడుట ద్వారా ఆరాధన ప్రారంభించుకున్నాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు. గడిచిన 7 మాసాలు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఈ ఆగస్టు మాసం తండ్రి మొదటి వారమున పరిశుద్ధమైన మీ సహవాసములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఈ ప్రియకుమారుని యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, ఈ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి ఈ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ టీవీ కార్యక్రమం దగ్గర కూర్చొని యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ దీవించండి. ఈ పరిశుద్ధ ఆదివారమును తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవాలని జ్ఞాపకం చేసుకోమన్నారు. ఎందరైతే ఆసక్తితో తండ్రి నీ సన్నిధి దగ్గర కూర్చున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, సియోనులో నుండి దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబానికి నీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘము కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. నీ ప్రభావం వారిలో ఇప్పుడే ప్రవహింప చేసి పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని తండ్రి మీ సన్నిధి ఆశీర్వాదాలు, దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 35వ కీర్తన, ఇన్నాళ్ళు మాకు సాయమైన కీర్తన. అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున పాడుకున్నాం. ఏనాళ్ళు మాకు సాయమై ఏ ముందుకు నోమా, ఉన్నత గృహమండవై ఓ పేడో దైవమా, ఏలాటి ఈతి పాదాయు నీవచ్చు ఏటిలో, కాలుగా కుండ బ్రోవే ఘనపు ప్రేమతో, నీ సింహాసన నీడాలో నీలోచు భక్తులు, భయము చిత్త బాధల జయించి మాధురు చర చర
పూర్ణత ప్రభు ప్రేమతో మన్నించు మీకాను. మనందరం కలిసి అందరూ చక్కగా పరిశుద్ధ గ్రంథం నుండి 143వ సంకీర్తన నేను చదువుతుంటాను. బైబిల్ తెరిచి మీరందరూ నాతో కలిసి ఒక్కొక్క భాగాన్ని జాగ్రత్తగా చదివి దీవించబడ్డారు. 143వ సంకీర్తన మొదటి వచనం నుండి ఆఖరి వరకు వచ్చిన భాగాలు చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమివ్వు. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింప చేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందిన. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చూడండి ఎంత బాగా అంటున్నాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపము. నీవే నా దేవుడు. చూడండి దావీదు ఎంత మంచి ప్రార్థన. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. 12వ వచనం, నేను నీ సేవకుడును. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయు. దేవుడి మాటను మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమె చాలాసార్లు దావీదు కీర్తనలో నా శత్రువు చేతిలో నుంచి నా శత్రువు సంహరించి, నిశ్చయముగా దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనందరి శత్రువు కరోనా, ఈ మాసములో దేవుడు దీనిని కనుమరుగు చేయునుగాక. ఈ కరోనాను కనుమరుగు చేసి తన ప్రజలు, తన స్వాస్థ్యము, తన స్వకీయ సంపాద్యమైన మనందరికీ ఆయన నెమ్మది సమాధానము దయచేయునుగాక. ఈ మాసం మన వాగ్దానం, ప్రతి నెల 1వ తారీఖు నేను వాగ్దానం ఇస్తుంటాను. ఉదయకాల ప్రార్థనకు వచ్చేవారికి సంఘ వాగ్దానం సంఘ దీపికలో రాస్తాను. ఈ మాసం మన వాగ్దానం యెషయా గ్రంథం 64:3. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, ఊహకు మించిన కార్యాలు, ఊహకు అందరి కార్యాలు జరిగించు దేవుడు మన దేవుడు. ఈ మాసం, ఈ ఆగస్టు మాసం ఊహకు అందరి కార్యాలు, ఇంగ్లీష్లో when you did awesome things that we did not look for, awesome things, ఆశ్చర్యమైన కార్యాలు, అతిశయ కార్యాలు, భీకర కార్యాలు, గంభీరమైన కార్యాలు, అద్భుత కార్యాలు, అనంతమైన గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగించునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా 2 చేతులెత్తి ఆయనకి
స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా ఆయన ఇప్పటికే చేసి పెట్టేశాడు. ఈ వైరస్ ఈ మాసంలో కనుమరుగు చేసి తన ప్రజలు, తన స్వాస్థ్యమైన మనందరికీ మంచి రోజులు మనందరం కలుసుకొని ఆయన ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకు ప్రసాదిస్తున్నారు, దయచేస్తున్నారు. ఆ రీతిగా దేవుడు ప్రభుత్వాలు కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళేదానికి ముందుగా ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే. జూలై 30వ తారీఖున, అంటే పోయిన మాసం 30వ తారీఖున, ఆఖరు రోజుకు ముందు 30వ తారీఖున ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. పరాగ్వే అనే దేశంలో ఇది ప్రారంభించబడింది 1958లో. చాలామంది ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు, చెప్పుకున్నారు. కానీ భారతదేశంలో ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే. భారతదేశ ప్రజలుగా మనందరం, భారతీయ వాసులుగా, సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వి సెలబ్రేట్ ఫ్రెండ్షిప్ డే టుడే. ఈరోజు మనందరం నేషనల్ ఫ్రెండ్షిప్ డే. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ఫ్రెండ్షిప్ డే విశేషం చెప్పుకోండి. బంధువుల్లో కదా, మనకు బాగా తెలిసిన వారు, మనం ఫ్రెండ్గా భావించేవాళ్ళు, దాని గురించి వర్తమానం ఉంటుంది. అయిన తర్వాత మీరందరూ నాకు కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. దైవ సేవకులు కూడా, మీ ఇంటి స్నేహితుడు, మీ ప్రాణ స్నేహితుడు, దైవజనుడు కూడా మీరు విష్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకాల్లో దేవుని వాక్యం వింటున్న ముందుగా 407వ సంగీతం, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఇంగ్లీష్లో అద్భుతమైన సంగీతం, జోసెఫ్ మెడ్లికార్ స్ట్రీవెన్ గారు రచించిన సంగీతం. ఇది చాలా భాషల్లో ప్రాచుర్యం పొందిన కీర్తన. తెలుగు భాషలో దేవుడు మనకి ఇచ్చాడు. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. ఈ సంగీతం కలిసి పాడుకున్నాం. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మీతి లేని దయచేత ఆతుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భార మాంతా పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. నీతి గల మన యేసు మృతి గల మిత్రుడు, మృతి పొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నొందు పాపులైన చింతక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత ప్రోత్తగతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భాయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమపనెత్తి యేసు స్థాయి వృద్ధి చేయును. ధారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, పారలోకమందు యేసే వీరుడవు రక్షకుడు. ఆరకుల కావవేగా క్రూర హింస పొందెను. కారుణించి ఇచ్చి ప్రాతి ప్రార్థనాలించును. మన యేసయ్య మనకు మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, ప్రాణపెట్టిన స్నేహితుడు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి అద్భుతమైన సందేశం
చక్కగా మీరు విని దీవించబడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ 7 మాసాలు ప్రభు కాపాడినందుకు దయచేసి అందరు చూస్తున్న వారు లేచి నిలబడి 2 చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 7 మాసాలు ప్రభు తన రెక్కల నీడలో దాచి కృప చూపించి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి కరుణా కటాక్షాలు దయచేసి శోధనలు తప్పించి ఆయన అనారోగ్యంలో కృప చూపించి ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి మాసం ఒక దయా కిరీటమే, ప్రతి సంవత్సరమే కాదు, ఒక నూతన మాసం ఒక దయా కిరీటమే. ఆగస్టు మాసంలో అడుగు పెట్టామంటే కేవలం ఆయన ఉచితమైన కృపే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. అందరు దేవుడితో చెప్పండి, వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. అయ్యా పరిశుద్ధుడా దయగల దేవా ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ 2020 సంవత్సరం తండ్రి గడిచిన 7 మాసాలు కంటి కనపాపలే కాపాడిన దేవానికి స్తోత్రాలు. కృప చూపించిన దేవా స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా మా ప్రతి భారం భరించిన దేవా స్తోత్రాలు. శోధన తప్పించిన దేవా స్తోత్రాలు. ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు విశాల స్థలములో మాకు ఉత్తరం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నమ్మదగిన వాడా తండ్రి నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా స్వస్థపరచువాడా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్ షాలేము రాజా సమాధానకర్త నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నూతన మాసంలో అడుగుపెట్టి దండిత మాకు ఇచ్చారు నీకు స్తోత్రాలు. సంగమ కుటుంబాలను ఆశీర్వదించినందుకే స్తోత్రం. ఎన్నోసార్లు ప్రభా నీకు ఆయాసకరంగా మేము జీవించున్నాం. మోషే భక్తుడు అన్నట్టుగా ఈ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. దావీదు భక్తుడు అన్నాడు, తండ్రి నీకు ఆయాసకరమైన మార్గములు మా ఇందున్నవి. కానీ మోషే దావీదునే కాదు మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ప్రభా మీకు ఇబ్బందికరంగా మేము జీవిస్తూ వచ్చాం. అందుకని యోహాను భక్తుడు ఉన్నాడు, మన పాపం మనం ఒప్పుకొని నీడలో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయి. ఇదే మా ధైర్యం, ఇదే మా విశ్వాసం. ఈ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ పరిశుద్ధ రక్తధారలతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు. ఇదిగో ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్, కరోనా వైరస్ ఈ మాసంలో కనుమరుగైపోనుగా సేవకుడికి ప్రకటిస్తూ ఉండగా మీ అద్భుత కార్యం జరిగించి ఇప్పటికే నాయన మీరు కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఈ మాసం మాకు ఇచ్చిన వాగ్దానం యెషయా 64:3 ఇది జరుగునని మేము అనుకోనని భయంకరమైన భీకర కార్యాలు నువ్వు చేయు దేవుడుగా మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రం. విశ్వసించిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. అయా నువ్వు గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు. ప్రభావం మీ దగ్గర ఉంది నాయన. ఈ ప్రభావంతో ఈ వైరస్ మీరు పూర్తిగా లయం చేయమని అడుగుతున్నాను. దీని నుంచి మాకు విడుదల దయచే, మంచి దినములు మాకు దయచే. ఈ మాసం తండ్రి మీ అద్భుత కార్యం చూసినట్లుగా మా కన్నులు తెరవండి, సహాయం దయచేయండి. అయ్యా ఈరోజు మీ సన్నిధిలో కూర్చుని బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించండి. నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ఈరోజు మేము స్నేహితుల దినోత్సవం గురించి ధ్యానించే ధ్యానం మాకు దీవెనకరంగా చేయండి. మా సంఘము తండ్రి, మా కుటుంబాలు, మా యొక్క దేశము, మా పట్టణాలు, గ్రామాలు, జిల్లా, రాష్ట్రాలు, మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. ప్రపంచాన్ని స్వస్థపరచండి. మీ గొప్ప కార్యాలు మీ సన్నిధి ప్రకాశింపచేసి అయ్యా మమ్మల్ని కరుణించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి సజీవ వాక్కు మాయదిలో అని అలవాడు. సజీవ వాక్కు మాయదలో వసింపచేయు మీ దినము, నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకేమో, నురంతల ఫలము మాకేమో. సజీవ వాక్కు మాయదలో వసింపచేయు మీ దినము. స్నేహితుల దినోత్సవం గురించి
ప్రతి సంవత్సరం ఆగస్టు 1st సండే, మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆగస్టు నెల 1వ ఆదివారం ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. వాస్తవానికి మన ప్రభువును మించిన స్నేహితుడు లేడు. అందుకనే లోక సంబంధంగా ప్రజలందరికీ జరిపించుకుంటున్న మన ప్రభువును మించిన తల్లి అయిన దేవుడు ఆయన మించిన వారు లేరు. ఆయన మనకు తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో, ఒకరి తల్లి వారిని ఆదరించున్నట్లు ఆదరిస్తాడు. మన తండ్రి అయిన యేసయ్య, మనం ఆరాధించే దేవుడు మన తండ్రి కూడా. తన పరిశుద్ధాలయమందుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు ఏమైనాడు ఆయన న్యాయకర్త. ఆయన తండ్రి లేని వారికి తండ్రి. కాబట్టి ఆయన పరమ తండ్రి, కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. ఆయన మనకు తండ్రిగా ఇటువంటి దేవుడో మనం ఏం చేస్తాడో ఫాదర్స్ డే రోజు వింటాం. ఈరోజు ఆయన మనకు మంచి స్నేహితుడు. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి ఎన్నుకోవడానికి. ఒక 3 సందర్భాలు నేను మీకు చూపించాలని ఇష్టపడతాను. అంతే, 3 సందర్భాలు క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో యోబు స్నేహితులను చూపిస్తాం. మొదటి విషయం జోబ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. రెండవది డేవిడ్ అండ్ హూషై, దావీదు స్నేహితుడైన దావీదు హూషై. మూడవది జీసస్ అండ్ హిస్ ఫ్రెండ్ లాజరస్, యేసు తన స్నేహితుడైన లాజరు. అక్కడ ఈ మూడిటి కూడా ప్యారలల్, చాలా దగ్గర సంబంధం. సన్నివేశాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. బైబిల్ చదువుతా ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభు నాకు చూపించారు. కాబట్టి ఈ మూడింట్లో ఫోకస్ ఏంటంటే యేసు ప్రభువే. బైబిల్ గ్రంథం అంతా కూడా యేసు ప్రభు నిగూఢమై ఉన్నాడు. ఆయన ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క వచనాన్ని తెరచి చూస్తే వచ్చేది యేసు ప్రభువే. ఈ 3 సన్నివేశాల్లో యేసు ప్రభు ఎలా ఆయన మంచి స్నేహితుడుగా, ప్రాణం పెట్టిన స్నేహితుడుగా మనకు ఎలా ఉంటాడో చక్కగా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా యోబు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. తెమాలీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, 3 యోబు స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు. ఈ 3 యోబుకి యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై. ముందు చదువుతాను, తర్వాత మీకు పాయింట్లుగా చెప్తాను వాళ్ళు ఏం చేశారు. వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును ఏం చేశారంట? అతనితో కలిసి యోబుతో అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చి అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరినో అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయం పగలు 7 దినములు అతనితో కూడా నేలను ఉంచుంది కదా. చాలా అద్భుతమైన మాట. యోబు 3 స్నేహితులు చేసిన పనులు ఏంటో చెప్తాను. దానికి ముందుగా
కొన్ని డెఫినేషన్స్ ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ హౌ యూ ఫర్గెట్ బట్ హౌ యూ ఫర్గివ్. స్నేహం మర్చిపోయేది కాదు, మన్నించేది. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ హౌ యూ లిజన్ బట్ హౌ యూ అండర్స్టాండ్. ఎలా విన్నావో అది కాదు స్నేహం, ఎలా అర్థం చేసుకుంటారు. అంటే స్నేహితులు అనేవారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, క్షమించుకుంటారు, అర్థం చేసుకుంటారు. మూడవది, ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ హౌ యూ సీ బట్ హౌ యూ ఫీల్. ఎలా చూసావు కాదు, ఎలా నువ్వు అన్వయించుకున్నావు, ఎలా నువ్వు ఫీల్ అయ్యావు, అనుభవించావు, ఎలా చూసావు. ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ హౌ యూ లెట్ గో బట్ హౌ యూ హోల్డ్ మీ. ఎలా నన్ను పట్టుకున్నావు. అద్భుతమైన విషయాలు. ఇలాంటి వాస్తవమైన ఫ్రెండ్షిప్ ప్రభువైన యేసుక్రీస్తులోనే మనం చూస్తాం. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని అర్థం చేసుకునే స్నేహితుడు, ఆయన మనల్ని కాపాడేవాడు. ఒక 3 వచనాలు హోషేయ గ్రంథంలో మీకు చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపం చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ప్రభు అంటాడు, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను. మనస్ఫూర్తిగా. ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, యేసయ్య నీకు మనస్ఫూర్తిగా నేను స్నేహించి నీకు స్నేహితుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాను. రెండవ మాట హోషేయ గ్రంథం 11:4. ఒకడు మనుషులను తోలుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఏంటంటే స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధములతో. హోషేయ 13:5. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, మహా ఎండకు కాలిన అరణ్యములో దేవుడు తన ప్రజలను స్నేహించాడు. ఉదయకాలం నిన్ను కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతో స్నేహం చేయడం ఇష్టపడుతున్నాడు. ఇంకా ఒక మాట చదువుదాం. హోషేయ గ్రంథం 2:14 చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఎంత మంచి స్నేహితుడు యేసయ్య, మనకి ఎంత మంచి స్నేహితుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో ఆయన మనకు మంచి స్నేహితుడుగా. ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్, మైటీ ఫ్రెండ్. బలము కలిగిన స్నేహితుడు, అర్థం చేసుకునే స్నేహితుడు, ఎవరాస్టింగ్ ఫ్రెండ్. నిత్యమంతో స్నేహం చేసే స్నేహితుడు. ఆయన స్నేహం చాలా గొప్పది. కీర్తన వింటట నేను. చిరకాల స్నేహం మీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం ఈ ప్రేమ చరితం చిగురించే మన కోసమే, నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. ఎంత గొప్పదా ఆయన స్నేహం, ఎంత గొప్పది. యోబు స్నేహితులు యోబు విషయంలో చేసిన పనులు చూస్తూ, దావీదు స్నేహితుడు హూషై చేసిన పనులు చూస్తూ, యేసు ప్రభు లాజరు
ఆయన స్నేహం, యేసు ప్రభు స్నేహాన్ని చూస్తూ చాలా పాఠాలు నేర్చుకోవచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే క్లుప్తంగా దేవుడు మనకు సమయం ప్రేరేపరిచిన కొంత చెప్పి ముగించేస్తాం. చూడండి, చదివాం కదా భాగం, వాక్య భాగం చదివాం కదా. యోబు 3 స్నేహితులు చేసిన ఒక 8 పనులు, పాయింట్స్ కాదు ఇవి, అక్కడే ఉన్న విషయాలు చెప్తాం వాళ్ళు ఏం చేశారో. అలాగే మంచి స్నేహితులు ఏం చేస్తారు. యేసు ప్రభు ఇవన్నీ చేశాడు ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం. అందుకని ఆయన స్నేహం చాలా గొప్పది. ఆయన స్నేహం నిజమైన విడువగా ప్రేమిస్తాడు. దుర్దశలటి వాడు సహోదరుడు కంటే హత్య ఉంటాడు. యేసయ్య మంచి స్నేహితుడు. స్నేహితులు అంటే సన్నిహితులు, ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్ళు, ఇద్దరి మధ్య రహస్యాలు ఉండవు. మంచి స్నేహం చేసి యేసు ప్రభుకి మనకి మధ్యలో ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ఒప్పుకోవాలి మన పాపం ఆయన దగ్గర, విడిచిపెట్టాలి. ఆయన క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, ఆయన కుటుంబంలో చేర్చుకుంటాడు, వరాలిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, యోబు స్నేహితులు ఏం చేశారు? ఒక 8 పనులు. మొట్టమొదటి మాట, యోబు 3 స్నేహితులు. యోబు గ్రంథం 2:11, అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి ఏం చేశారు? వినిన వారై. ఫస్ట్ థింగ్, మంచి స్నేహితుడు వింటాడు. స్నేహంలో ఉండే మొదటి లక్షణం లిజనింగ్, అటెన్షన్, వింటారు. భార్యాభర్తలు మంచి స్నేహితులైతే వారు ఒకరి మాటలు ఒకరు వింటారు. వింటున్నావా నీ భార్య మాటలు? చాలాసార్లు భర్త చాలా కేర్లెస్గా వెళ్ళిపోతాడు, ఈగో వెళ్ళకూడదు అట్లా. భార్య భర్తలు మంచి స్నేహితులుగా ఉండాలి. అప్పుడే మీ దాంపత్యం, మీ కుటుంబ జీవితం, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. అలాగే స్నేహితులు మంచి స్నేహితులుగా ఉండాలంటే వినే లక్షణం. ఏడాది రోజులు ఎవరు వింటున్నారు? ఫాస్ట్, అంతా కల్చర్ ఫాస్ట్ అయిపోయింది. కానీ యోబు 3 స్నేహితులు ఎప్పుడు విన్నారు? ఇది ప్రాముఖ్యం. అతనికి సంభవించిన ఆపదలన్నిటి గురించి ఆపదలు విన్నారు. అరే, మన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు, విన్నారు. మంచి స్నేహితుల దగ్గర ఉండే ఉత్తమ లక్షణం వింటాం. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకోండి, విన్నారు. వింటున్నావా? నీ భార్య మాటలు వింటున్నావా? వినాలి. ఒక మంచి కుటుంబంగా మీరు వర్ధిల్లాలంటే భార్య భర్తలారా చూస్తున్నారు కదా ఈ మాటలు, వినే లక్షణం. ఒకరి మాటలు ఒకరు వినండి. భర్త ఏం చెప్తున్నాడు, భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, ఆ భార్య ఏం చెప్పబోతుంది, వినండి. ప్లీజ్ వినండి, విని కాపురం చేసుకోండి. విని మాట్లాడేవాడు. సామెతల గ్రంథంలో భలే మాట చదివానండి ఈరోజు. నా అనుదినం ధ్యానం చేస్తా కదా నేను, నా డైలీ బ్రెడ్లో ఈరోజు భలే మాట దేవుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 21:28. కోట సాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యము పలుకును. ఎదుటివారు ఏదని చెప్తున్నప్పుడు వినాలి, విని తర్వాత మాట్లాడాలి, అప్పుడు సత్యం మాట్లాడాలి. కొంతమంది ఎదుటోళ్ళు మాట్లాడింది వినలేరు అంటే వాడు అబద్ధికుడు అనమాట. వినకుండానే మాట్లాడేస్తుంటారు. అబద్ధాలు చెప్పడానికి, అబద్ధాలు మాట్లాడటానికి, అబద్ధ సాక్ష్యం పలకటానికి. విని మాట్లాడువాడు సత్యము పలుకు. యోబు అతని స్నేహితులు ఏం చేశారు? యోబు ఆపదలను గురించి విన్నారు. కాబట్టి మంచి స్నేహితుల యొక్క ఉత్తమ లక్షణము వినటము. 8 విషయాలు చేశారు. ఇవి మంచి స్నేహితులకు ఉండే క్వాలిటీస్ అన్న. ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడికి ఉండే ఉత్తమ లక్షణాలు ఇవి. 1 విన్నారు. రెండోది ఏం చేశారు? వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలనని
ఆలోచించుకున్నారు. దేనికి? ఏం ఆలోచించారు? మంచి చేయాలి, యోబును ఆదరించాలి, ఓదార్చాలి, అతనితో కలిసి దుఃఖించాలని ఆలోచన, అతన్ని ఆదరించాలని ఆలోచన. యోబు అనే స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు కదా, ఆదరిద్దాము రాబోయి. కాబట్టి ఉత్తమ స్నేహితుడు వింటాడు. రెండవది, మంచి చేయాలని ఆలోచిస్తాడు. ఏదైనా చేయాలని ఆలోచిస్తాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, ఆదరించాలి, 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 నేను పోయి కంఫర్ట్ చేయాలి. మీకు తెలుసా, బాగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పెద్ద విషయాలు చెప్పాల్సిన పని, వాళ్ళతో కలిసి వారికి అట్లా కూర్చుంటే చాలు. వాళ్ళతో కలిసి ఆ బాధలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓరకు అట్లా కూర్చుంటే చాలు. మనం వాళ్ళు ఎంత ఆదరణ పొందుతారు, ఎంత ధైర్యం పొందుతారు. ఆలోచన, మంచి చేయాలని ఆలోచన. కాబట్టి మంచి స్నేహితుడు వింటాడు. రెండవది, మంచి చేయాలని ఆలోచిస్తాడు, ఓదార్చాలని ఆలోచన. దుఃఖంతో అతనితో కలిసి దుఃఖించాలి, అతనితో కలిసి ఉండాలి ఈ సమయంలో. యోబు తర్వాత ఒక విషయం చెప్తా. వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే ఒక బ్యాచ్ ఉంటారు, బాగా ఇంట్లో సెలబ్రేషన్ జరిగేటప్పుడు. కానీ వీళ్ళు సెలబ్రేషన్లో కాదు వచ్చింది. స్నేహితుడు ఫీస్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అంటాడు, ఫీస్ట్ ఆఫ్ కాంప్రమైజింగ్, ఫీస్ట్ ఆఫ్ కవనెంట్, ఫీస్ట్ ఆఫ్ కరోనేషన్. ఇవి ఉన్నాయి, కొన్ని ఫీస్ట్లు ఉన్నాయి బైబిల్, విందులు. వీళ్ళు సెలబ్రేషన్ చేసేటప్పుడు కాదు వచ్చింది. యోబు దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖించాలి, అతనితో కలిసి దుఃఖించాలి, ఓదార్చాలి, ఆలోచించాలి. కాబట్టి రెండవది. మూడవది, మంచి స్నేహితుడికి ఉండే మూడవ లక్షణం, ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ప్లేసెస్ విడిచి వచ్చారు. వారు ఏం విడిచి వచ్చారు? తమ తమ స్థలములంటే తమ ఏదన్నా పెట్టుకోవచ్చు అక్కడ, కంఫర్ట్, సౌఖ్యము, సుఖము. స్నేహితుడి కోసం వారి సుఖం త్యాగం చేశారు. నిజమైన స్నేహం అంటే అదే, త్యాగం. ఏసీలో వేసుకొని బెడ్ వేసుకొని పడుకోవచ్చు వాళ్ళు కూడా. స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు వారు విడిచి రావాలి. అవి విడిచిపెట్టరు కొంతమంది, మళ్ళీ మేము స్నేహితులు అంటారు. త్యాగం చేయడానికి ఇష్టపడరు, త్యాగ బుద్ధి ఉండదు, మళ్ళీ మేము స్నేహితులు అంటారు. యేసు ప్రభు ఇవన్నీ చేశారు, అందుకని ఇది ఎందుకున్నాను, ఇవన్నీ చేశారు. వాళ్ళు విడిచి వచ్చారు. మూడవది. నాలుగవది ఏం చేశారు చూడండి. వాళ్ళు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రాలు చింపుకొని, వస్త్రాలు చింపుకున్నారు. ఈ షర్టు చించుకోవటం నేను చేయలేదు, కానీ వాళ్ళు చేశారు. మంచి స్నేహితుడు చించుకునేంత రోధించారన్నమాట. వస్త్రాలు ఎప్పుడు చించుకున్నా, మీరు చూసారా? పాత నిబంధన గ్రంథం అంతా కూడా కొన్ని దుఃఖకరమైన సంఘటనలో, తర్వాత నేను దావీదు విషయం చెప్తాను, అక్కడ కూడా వస్త్రాలు చించుకున్నారంటే అంత దుఃఖం అన్నమాట. మనసులో అంత రోదన, వేదన. అలా ఫీల్ అయ్యారండి. మంచి స్నేహితులు అలా ఫీల్ అవుతారు. వస్త్రాలు చించుకున్నారు. వస్త్రము బైబిల్లో గౌరవానికి సాదృశ్యం. వారి గౌరవాన్ని తీసిపెట్టేశారు స్నేహంలో. వస్త్రాలు చించుకొని 4. 5 ఏం చేశారు? ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని, ధూళి ఇంగ్లీష్లో యాష్ ఉంది, బూడిద చల్లుకున్నారు. తల మీద బూడిద పోసుకుంటాం మనం, తల మీద బూడిద పోసుకుంటాం. బాధ, దుఃఖం.
మంచి స్నేహితులు ఇవి చేస్తారు. తల మీద ధూళి పోసుకున్నారు. ధూళి వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా. వాళ్ళు ఒక్కొక్క ఊరు, తేమాను, నయమాతీయుడు, షూహీయుడు, ఒక్కొక్క ఊరు. వాళ్ళంతా వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉండొచ్చుగా, వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కాపురం చేసుకోవచ్చు. ఎందుకు? యోగు కోసం స్నేహం అంటే అదే. తల మీద ధూళి పోసుకున్నాడు. తర్వాత 6వది, ఎలుగెత్తి ఏడ్చిరి. స్నేహంలో కన్నీరు ఉంటది. నిజమైన స్నేహితులు తట్టుకోలేరు. బాగలేదంటే తట్టుకోలేరు. ఏడుస్తారు. దావీదుని పట్టుకొని ఆనాతాను ఎంత ఏడుస్తాడు. అదే దావీదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దృశ్యం మనం అడగచ్చు. ఆనాతాను ఏడుస్తాడు దావీదుని పట్టుకొని. నిజమైన స్నేహితుడు ఏడుస్తాడు. ప్రభు కూడా ఏడ్చాడండి. చూపిస్తాడు లాస్ట్లో. ఎలుగెత్తి ఏడ్చారు. 7వ విషయం, అతని బాధ అత్యధికముగా ఉండేదని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినా పలుకక, నేను రాసుకున్న ఒక్క మాట పలుకలేదంటే, మాట పలికేటప్పుడు మాటలు పలకాలి, మౌనం ఉండకూడదు నేర్చుకోవాలి. స్నేహితులు సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుకుని. ఒక్క మాట కూడా పలకలేదు. అది మాటలు పలికే సమయం కాదు. అది యోబు అత్యధికంగా బాధపడుతున్నాడు. రాశారు కదా, అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి. మంచి స్నేహితులు గ్రహిస్తారు, తెలుసుకుంటారు. అయ్యో, ఇప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడి నా స్నేహితుని బాధకు గురి చేయకూడదు. మేము ఒక్క మాట మాట్లాడినా మా స్నేహితుడు బాధ ఎక్కువైపోద్ది అని వారు గ్రహించి ఒక్క మాట కూడా పలుకలేదు. అది నిజమైన స్నేహం. అనవసరమైన మాటలు పలికేది స్నేహం కాదు. మాటలతో చిత్రవద చేసేది స్నేహం కాదు. మాటలతో గాయపరిచేది స్నేహం కాదు. మొదలిగే గాయాల పాలై ఉన్నాడు. అయ్యో, ఒక్క మాట పలుకలేదు. ముందే చెప్పాను కదా, నేను ఆ సమయం వెళ్ళి పక్కన కూర్చుంటే పలుకక ఏం చేశాడు? అక్కడిది రేయం పగలు అంటే రాత్రులు పగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చున్నాడు. మంచి స్నేహితులు రాత్రులు పగలు తోడుగా ఉంటారు. పగలే దొరకటం అట్లాంటి స్నేహితులు ఈ రోజుల్లో రాత్రులు కూడా తోడుగా ఉండే స్నేహితులు దొరుకుతారా? రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై. ఆయన ఎంత గొప్ప స్నేహితుడు. రాత్రులు మేఘిస్తాం, రాత్రులు అగ్నిస్తాం, పగలు మేఘిస్తాం నటించే స్నేహితుడు. రేయి పగళ్ళు నాకు ఎంత ఇష్టమైన ఆ మాట. యోబు దగ్గర నేలను కూర్చుని తోడుగా కూర్చుని. ఇది యోబు స్నేహితుడు. ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువులో ఉన్నాయి. అందుకనే ఆయన మంచి స్నేహితుడు. రెండవది దావీదు హూషై. ఇది కూడా చూపిస్తాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 32వ వచనం. 30 నుంచి చదువుకుంటే బాగుంటుంది. చదువుతాను. ముందుగా స్నేహితుడిని పరిచయం చేయాలిగా.
37 సమూయేలు గ్రంథం 15:37. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరి. దావీదు స్నేహితుడైన హూషై, దావీదుకి ఏమన్నా తన ప్రాణ స్నేహితుడు, కానీ దావీదు రాజ్యంలోకి వచ్చిన తర్వాత హూషై అనేవాడు ఉన్నాడు. అర్కీయుడైన హూషై. హూషై అంటే వేగము గలవాడు అని అర్థం. అర్కీయుడు అంటే పొడుగు గలవాడు, పొడుగైన వాడు అని అర్థం. చాలా ఫాస్ట్ మ్యాన్, బట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ డేవిడ్. ఈయన ఏం చేశాడు హూషై? ఇప్పుడు చూద్దాం. 15వ అధ్యాయం సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30 నుంచి. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుతూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళింది. అతని యొద్దన ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు కష్టాల్లో కూడా. అహీతోపెలు అనేవాడు ఒక దుర్మార్గుడు. దావీదు మీద కక్షతో అబ్షాలోము పక్షాన్ని చేరి దావీదును చంపడానికి ప్రయత్నం చేసి, కొంతమంది స్నేహితులు చెప్పే ఆలోచన చాలా చండాలమైనది. వాళ్ళ వల్ల చాలామంది నష్టపోతారు కూడా. అహీతోపెలు లాంటి వాళ్ళు ఉంటారు. యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు కష్టాల్లో దావీదు. 32వ వచనం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై, ఇతనే స్నేహితుడు, దావీదు స్నేహితుడు హూషై పై వస్త్రాలు చింపుకొని, ఇందాక యోబు స్నేహితులు ఏం చేశారు? యోబు కష్టాల్లో ఉన్నప్పుడు యోబు కష్టాలు ఏం చేశారు? వాళ్ళు వస్త్రాలు చింపుకొని, ఎనగొడు చూడండి, పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని. మంచి స్నేహితులు అది. దావీదు కష్టాల్లో ఉన్నాడు, అబ్షాలోము దెబ్బకి పారిపోతున్నాడు, అరణ్యాల పాలయ్యాడు. దావీదు అలా చూడండి, పాదరక్షలు లేకుండా కాలినడకలో కొండ ఎక్కిపోవటం అంటే రాళ్ళు గుచ్చుకుంటాయో, ముళ్ళు గుచ్చుకుంటాయో. దావీదు అవస్థ కాదు. దావీదు ఎవరో తెలుసా? బలశూరుడు, పరాక్రమం కలిగిన వాడు. కానీ ఏం చేస్తారు పరిస్థితులు? ఒక శ్రమలో దావీదు వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ ఏం చేశాడో చూడండి. దావీదును చూసి పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేశాడు. రాజు అంటున్నాడు దావీదు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారంగా ఉండువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్టు ఇక నీకు సేవ చేసిన అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు చెప్పాడు. దావీదు స్నేహితుడు హూషై పై వస్త్రాలు ఎలుగెత్తి ఏడ్చాడు, తల మీద ధూళి పోసుకుంది. హూషై మంచి స్నేహితుడు. తర్వాత దావీదు చెప్పినట్టుగా 16వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూస్తే అబ్షాలోము దగ్గరికి వచ్చి చేరతాడు. దావీదు పొమ్మంటాడు, ఆ విషయాలను కనుక్కోమంటాడు. మాటకు విధేయుడు వచ్చి సేవ చేస్తాడు, తగ్గించుకుంటాడు. ఈ హూషై గురించి ఇంకొక మాట దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 27వ అధ్యాయము 33వ వచనం. అహీతోపెలు రాజులకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజులకు తోడు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటాడు. యోబు స్నేహితుడు రేయం బగలు తోడుగా ఉన్నట్టుగా కూర్చుంటానికి ఇష్టం స్నేహితుల కోసం. ఇందాక చెప్పడం మర్చిపోయా. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఇలా చేస్తే, యోబు ఆశీర్వదించబడిన తర్వాత యోబు బంధువులందరూ ఎడగపోయారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూడండి, చెప్పాలి వాళ్ళ గురించి. యోబు గ్రంథం 42వ అధ్యాయం
యోబు గ్రంథం 42వ అధ్యాయము 10 చదువుకున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడు 2 అంతలకు అతన్ని ఆశీర్వదించిన తర్వాత 11వ వచనం చూడండి. అప్పుడు 2 అంతలుగా ఆశీర్వదించబడిన తర్వాత అప్పుడు అతని సహోదరులందరూ, ఎంతమంది సహోదరులు ఉన్నారు యోబుకి, అతని అక్క చెల్లెళ్ళందరూ, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారో తెలియదు, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అంతకుముందు అతనికి ఎంతమంది పరిచయమో, ఆ ఊరిలో యోబు అంటే చాలా మందికి ఇష్టం. యోబు మాటలు వారి మీద గుత్తులుగా పడ్డాయి. యోబు వారికి ఒక అధికారిగా ఉండేవాడు. యోబు ముఖదర్శనం చేయాలని ఆ ఊరు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. పరిచయులు వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానాలు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంతలేసి దుఃఖం పొందితువని అతని కొరకు దుఃఖించుచు ఒట్టిదే అతనిని ఓదార్చిరి. ఇది ఒక్కొక్కడు ఒక వరహ అంటే కొంత సొమ్మును, ఒక్కొక్కడు బంగారు ఉంగరాన్ని అతనికి తెచ్చి ఇచ్చారు. కష్టాలు ఉన్నప్పుడు ఈ రాయి ఎంత లేసి దుఃఖం పొందేవయ్యా, ఎంత దుఃఖం పొందేవయ్యా, ఎంత లేసి దుఃఖం వచ్చిందయ్యా, నీకు ఎంత లేసి కష్టం వచ్చిందయ్యా అన్నారంట. చూడండి ఉందిగా మాట, ఎంత దుఃఖం వచ్చిందయ్యా. కష్టాల్లో ఉన్నప్పుడు నేల మీద కూర్చోడానికి ఇష్టపడ్డా. వీళ్ళ ఈ బ్యాచ్ కూడా ఉంటారు. ఫీస్ట్ ఆఫ్ సెలబ్రేషన్ జరిగేటప్పుడు వచ్చే బ్యాచ్. సహోదరులు, అక్క చెల్లెళ్ళు, పరిచయలేని వారు. అతనితో కూడా తన ఇంట అన్నపానాలు పుచ్చుకొని కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. ఆపదల గురించి వినేవాడు నిజమైన స్నేహితుడు. మనం బాధలో ఉన్నప్పుడు మనతో వచ్చి దుఃఖపడేవాడు నిజమైన స్నేహితుడు. రేయి పగలు మనతో ఉండేవాడు తోడుగా ఆయన యేసు. హుషై కూడా దావీదును వదిలిపెట్టలేదు. వస్త్రాలు చింపుకొని తల మీద తూలిపోసుకొని ఏడ్చి దావీదు మాట విని దావీదు తోడుగా ఆఖరి దాకా. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు కూడా ఏం చేశాడు. యేసు ప్రభు ఒక టైటిల్ ఉంది, అది చదవాలి ఈరోజు ఖచ్చితంగా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. జీసస్ హ్యాడ్ ఏ టైటిల్, దట్ ఈస్ హీస్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. మత్తయి సువార్త 11:19. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు. యేసు ప్రభు ఎవరు స్నేహితుడు అంటే చెప్పండి? మంచి వాళ్ళకి కాదు. ఎవరికంటే పాపులకు, సుంకరులకు, పాపులకు స్నేహితుడు. మంచి స్నేహితుడు. గొప్ప వాళ్ళతో స్నేహం చేయడానికి రావాలి. మనలాంటి అభాగ్యులను, ఎందుకు పనికిరాని వారమైన మనలో ఉండి మనతో స్నేహం చేయాలి. అందుకని ఆయన అన్నాడు, ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. 15-16 మాట మనం చూస్తాం. ఆయన మన స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు? ఇప్పుడు స్నేహితుల లక్షణాలన్నీ చూశాక యేసు ప్రభు లాజరుతో ఇదే స్నేహం, నీతో నాతో కూడా ఆయన ఇదే స్నేహం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు, ఫస్ట్ విన్నాడు. యోబు స్నేహితులు ఎలాగైతే విన్నారో, యోబు కష్టంలో ఉన్నాడు అని, యేసు ప్రభు కూడా ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆయన నిన్ను గురించి వింటున్నాడు. ఎవరు వినకపోయినా నీ రోదన ధ్వని, నీ బాధ, నీ సమస్యల యొక్క వేదన ఎవరు వినకపోయినా దేవుడు విని న్యాయం తీర్చేవాడు. అర్ధరాత్రి ఒక స్నేహితుడు లోకాస్వార్థం
ఒక స్నేహితుడు తలుపు తట్టి ఇంటికి పిలిస్తే మాటికి పిలిచినందువల్ల మాటికి లేచాడు, విన్నాడు. యేసు వింటున్నాడు. మన దేవుడు వినే దేవుడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు రోదనతో చేస్తున్నావో ఆయన వింటున్నాడు, నీకు సహాయం చేయవాడు. మత్తయి సువార్త 14:12 రాశాడు, తలలేని మొండి శవాన్ని తీసుకువెళ్ళి బాప్తిస్మిచ్చి యోహాను మొండి శవాన్ని తీసుకువెళ్ళి పాత పెట్టారు యోహాను శిష్యులు. వచ్చి యేసు దగ్గరకు వచ్చి ఆ సంగతి తెలియజేస్తుంది. యేసు విన్నాడు, వారి బాధ విన్నాడు ఆయన. దావీదు అందుకనే రాస్తాడు 119వ కీర్తన 26వ వచనం, 119వ కీర్తన 26వ వచనం, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎంత బలమైన మాట అది. దేవుని కాడ నీ సంగతి అంతా చెప్పుకో. మనుషులైతే లెక్క చేయకపోవచ్చు, మనుషులైతే వినకపోవచ్చు, కానీ దేవుడు వింటాడు. దావీదు అన్న నా చర్య అంతయో నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. నీ సంగతి అంతా చెప్పుకో, నీ సంగతి అంతా దేవుడు కావచ్చు. దేవుడు వింటాడు. యెఫ్తాని ఏమన్నారు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం. చాలా విషయాలు వస్తున్నాయి నాకు కొడతని. ఇవి ఆదివారం అయితే బాగుండేది, టీవీలో కదా క్లుప్తంగా చెప్పాలి. యెఫ్తాని ఏమన్నారు చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడిని యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతని వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంటి నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు. వారి మాటలు వినలేక పారిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత, కొన్ని పరిస్థితులు జరిగిన తర్వాత 7వ వచనం అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఇంతకు రానేలా అని గిలాదు ప్రవర్తించారు. యెఫ్తా దేవుడిని చెప్పుకున్నాడు. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. యెఫ్తాను ఆశీర్వాదకరమైన నాయకుడిగా వాడుకున్నాడు. ఈరోజు నీకు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, దేవుడితో నీ సంగతి అంతా చెప్పు, దేవుడు వింటాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ తన బాధ అంతా చెప్పుకుని దేవుని కాడ విన్నాడు. మంచి స్నేహితుడు కదా ఆయన, మనం ఆరాధించే యేసయ్య మంచి స్నేహితుడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయము, అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు విన్నాడు. ఫస్ట్ మాట. రెండవది 17వ వచనం, యోహాను సువార్త 11:17, యేసు వచ్చేది వరకు అతడు 4 దినములు సమాధిలో తెలిసి కొనెను. విన్నాడు, తెలుసుకున్నాడు. మూడవది 35వ వచనం, 34, 33, 34 చదువుతున్న, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడుగగా వారు ప్రభా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్ళు ఏడ్చాడు. విన్నాడు, తెలుసుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు నీ గురించి విన్నాడు, తెలుసు ఆయనకి నీ సంగతులన్నీ. జీసస్ వెప్ట్, కన్నీరు విడుస్తున్నాడు. దిగులు పడదు, నీకోసం ఆయన అన్ని విడిచిపెట్టచ్చు. ఇంకొన్ని మాటలు చెప్తాను, సమయం అయిపోయింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుతాను నేను.
ఫిలిప్పీ పత్రిక, నాకు ఇష్టమైన మాటలు ఇవి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగినది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటే విడిచిపెట్టాడు. యోబు స్నేహితులు తమ స్థలాలు విడిచిపెట్టినట్టుగా యేసు ప్రభు కూడా మన కోసం తన స్థలాన్ని విడిచిపెట్టాడు. ఏం చేశాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు. మనతో కూర్చున్నాడు, విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. అదండి ఆయన స్నేహం. మనుషులతో స్నేహం చేసి మోసపోయేవేమో, మనుషుల అంతరంగాలు ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో స్నేహం చేస్తున్నాడు? జీసస్ ఈజ్ రియల్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ మైటీ ఫ్రెండ్. రాయేసుకుని ఆయన నీతో, నాతో, మనతో ఎప్పుడు ఉండాలని మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. మనకు ఒక ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మనతో ఉంటాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆదరణకర్త మనకు బెస్ట్ ఫ్రెండ్. మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను, మేము అనాథలుగా విడవనున్నాడు. మన కోసం అన్ని విడిచి వచ్చిన యేసయ్య మన నిజమైన ఫ్రెండ్. మనం అర్థం చేసుకుని ప్రాణం పెట్టిన మన స్నేహితుడు, మన కోసం తన భాగ్యాన్ని విడిచి వచ్చిన వాడు, మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి, మనల్ని ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తము దరిద్రుడాయడం మన యేసయ్య. ఈరోజు కానీ ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు ఎప్పుడు మంచి స్నేహితులుగా ఉండి నిన్ను ఆదరించి ధైర్యపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాట దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడు మా తండ్రి, దైవ దేవ ప్రేమ స్వరూపునికి స్తోత్రం, నిజ స్నేహితుడా నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ ఆదివారం నీ సన్నిధిలోకి వచ్చి విన్న మాటలు దీవించండి అయ్యా. మీరు మాకు మంచి స్నేహితులు, ప్రాణం పెట్టిన స్నేహితుడు, విలువ కలిగిన స్నేహితుడు. మిమ్మల్ని ఇప్పుడు మేము విడిచిపెట్టకుండా రెక్కల నీడలో మేము ఆశీర్వదించబట్టి కృపవహించండి. ఈ స్నేహితుల దినోత్సవం నాడు ఇంకా మనుషుల స్నేహాలు కోరుకొని నష్టపోయిన వారు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎప్పటికైనా మిమ్మల్ని తెలుసుకొని మీ గురించి విని మీ స్నేహం చేసే భాగ్యం దయచేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి, ఈ వైరస్ నుంచి విడుదల దయచేయండి. ఈ మాసం ఇచ్చిన వాగ్దానం మీరు అనుకొనని, ఇది జరుగునని మేము అనుకొనని, భయంకరమైన భీకర క్రియల మాటలు జరిగించి అద్భుతాలు చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాయి. త్వరలో మేము ఈ మందిర ఆవరణలో కలుసుకొని అయినా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచి, ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవం జరుపుకున్న మా సంఘ సభ్యులు దీవించండి. మా రాష్ట్రాలని, దేశాలను మీరు స్వస్థపరచండి, ప్రాంతాలను దీవించండి. కుటుంబాలన్నింటి మీద మీ దేవుని దయచేసి మీరు రాకడ వరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఆయన మాటలు వింటూ ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. God bless you. May God be with you going